నేటి యాంత్రిక జీవనంలో మనిషి సాంకేతికంగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా నైతికంగా మాత్రం పతనం చెందుతున్నాడు. సమాజంలో పెరుగుతున్న విద్వేషం, అమానవీయ ఘటనలు మన ఉనికికే ప్రమాదంగా మారుతున్నాయి. ఈ వినాశనానికి అడ్డుకట్ట వేయడానికి జమాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ విభాగం ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 18 నుండి 31 వరకు 10 రోజుల పాటు సాగనున్న మానవత్వాన్ని కాపాడుకుందాం ప్రచార ఉద్యమం ఇప్పుడు మనందరి బాధ్యత. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ముబషిర్ అహ్మద్ గారు సమాజానికి ఒక హెచ్చరిక చేశారు. చిన్న చిన్న కారణాలకే నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్న ఘటనలు మనల్ని కలిచివేస్తున్నాయి. గుర్తుంచుకోండి, ఒక అమాయక ప్రాణాన్ని తీయడం అంటే సమస్త మానవాళిని అంతం చేయడమే. క్షణికావేశానికి లోనై కత్తిపట్టడం పౌరుషం కాదు. ఆ ఆగ్రహాన్ని నిగ్రహించుకుని తోటి మనిషిని ప్రేమించడమే అసలైన ధైర్యం. నేడు డ్రగ్స్, ఇతర వ్యసనాలు యువతలో విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తున్నాయి. దీనిపై డాక్టర్ ముబషిర్ గారు ఆవేదన వ్యక్తం చేస్తూ, యవ్వనం అనేది దేవుడు ఇచ్చిన పవిత్రమైన బాధ్యత. దాన్ని మత్తుకు బానిస చేసి బుగ్గిపాలు చేసుకోకండి. మీ శక్తిని సమాజ నిర్మాణానికి ఉపయోగించండి అని యువతకు హితవు పలికారు. ఈ మత్తు రక్కసి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. మార్పు అనేది ఇంటి నుండే మొదలవ్వాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం ఆస్తులను మాత్రమే కాదు, అంతకంటే మిన్నగా సంస్కారాన్ని వారసత్వంగా ఇవ్వాలని డాక్టర్ ముబషిర్ స్పష్టం చేశారు. ఒక జాతి తనను తాను మార్చుకోనంత వరకు దేవుడు ఆ జాతి స్థితిని మార్చడు. మనం విడిపోతే విచ్ఛిన్నం అవుతాం, కలిస్తేనే నిర్మాణం జరుగుతుంది. విద్వేషపు గోడలను కూల్చివేద్దాం, ప్రేమతో మానవత్వపు వంతెనలు నిర్మిద్దాం. ఇది డాక్టర్ ముబషిర్ అహ్మద్ గారు మనకు ఇస్తున్న పిలుపు. ఈ 10 రోజుల పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జరిగే అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్ సెషన్లలో భాగస్వాములు అవ్వండి. గుర్తుంచుకోండి, మత్తును వీడుదాం, హింసను వదులుదాం, మానవత్వాన్ని ప్రేమిద్దాం, మనిషిని గౌరవిద్దాం, మానవత్వాన్ని కాపాడుకుందాం. ఈ ఉద్యమంలో మీరు చేరండి.